హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్. సో మనకి 7.1లో 14th క్వశ్చన్ డిస్కస్ చేద్దామని. సో కొద్దిగా అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న అప్లికేషన్ డిస్టెన్స్ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్, లాజికల్గా ఉంటుంది. వాట్ ఈస్ ఇట్? కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 1,5, 5,8, 13,14? So by using those points or vertices, can we draw a triangle? మనం ట్రయాంగిల్ డ్రా చేయగలమా? అంటే ఒక 3 పాయింట్లు యూజ్ చేసి ఆ 3 పాయింట్స్ ద్వారా మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? అసలు ఎట్లా చెక్ చేస్తాం? అసలు ఎప్పుడు మనము ఒక ట్రయాంగిల్ని డ్రా చేయలేము. ఆ పాయింట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఎస్ ఐ కెన్ జాయిన్ దెమ్ అండ్ ఐ విల్ గెట్ ఏ ట్రయాంగిల్. దెన్ మనకు డౌట్ వస్తుంది, అలాంటప్పుడు ఏ 3 పాయింట్లు ఉన్నా కూడా జాయిన్ చేస్తే ట్రయాంగిలే ఫామ్ అవుతుంది కదా, మరి ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందా? వీ కాంట్ కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ బై యూజింగ్ దోస్ 3 పాయింట్స్ ఉంటుంది. ఇఫ్ ఆల్ ద 3 పాయింట్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్, అవి ఒకే లైన్ మీద కనుక ఉంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డ్రా ఏ ట్రయాంగిల్? నో, వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్. When the points are on the same line, they are called as collinear points. Collinear. ఒకే జతగా ఒకటే 3 పాయింట్లు ఒకే లైన్ మీద ఉండాలి. సో when the points are on the same line, when the points are lying on the same line, they are called as collinear points. When they are collinear points, is it possible to construct the triangle by using those 3 points? No, not at all. సో ఇండైరెక్ట్ గా అడుగుతుంది కూడా ఇక్కడ, ఇవి కొలీనియరా కాదా అని చెక్ చేయమంటున్నాడు అంతే. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ కొలీనియర్ అండ్ ట్రయాంగిల్. వెన్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్, యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్, అంతే కదా. సో ఇక్కడ కెన్ యూ డ్రా అన్నాడంటే కొలీనియర్ అయిందనుకోండి, ఎస్ ఐ కెనాట్ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్ అని రాస్తాను. ఇఫ్ దే ఆర్ నాట్ కొలీనియర్, ఐ కెన్. మనకి చిన్నప్పుడు 6th, 7th లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏదైనా ట్రయాంగిల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, సమ్ ఆఫ్ ఎనీ 2 లెంత్స్ కంపల్సరీ గ్రేటర్ దాన్ ద 3rd లెంత్ కావాలి, అలా కూడా చెక్ చేయొచ్చు. ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్లో 3 లెంత్స్ ఉంటాయి, ఏబి, బిసి, ఏసి. ఇందులో ఏబి, బిసి, ఏసి ఆ 3 సైడ్స్లో ఏ 2 సైడ్స్ యొక్క లెన్స్ యాడ్ చేసినా 3వ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. మనకి ఎప్పుడు అడుగుతూ ఉంటారు 5 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ ఫార్మ్స్ విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అడిగారు అనుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది ఐసోసియల్స్ ట్రయాంగిల్ అనుకుంటారు. అసలు అది ట్రయాంగిలే కాదు. ఎందుకంటే 5 + 5 = 10 అయింది. 5 + 5 అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 లెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద 3rd సైడ్. ఇవి కొలీనియర్ అవుతాయి. ఆ 3 పాయింట్లు కూడా కంపల్సరీ ఒకే లైన్ మీద ఉంటాయి. అప్పుడే సమ్ ఆఫ్ 2 ఆన్సర్స్ = 3rd ఆన్సర్ అవుతుంది. అలాగే మనకు తెలుసు కొలీనియర్ ఎలా చెక్ చేస్తాం. సో ఏబి కడతాం, బీసీ కడతాం, ఏసీ కడతాం. సమ్ ఆఫ్ ఎనీ 2 లెన్స్ = 3rd ఈక్వల్ అయితే, అంటే 3rd లెంత్కి ఈక్వల్ అయితే అవి కొలీనియర్ అవుతుంది. అప్పుడు హౌ కెన్ ఐ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్? అది ట్రయాంగిలే కాదు ఇది. అంటే ఇక్కడ ఏదేమైనా you just check whether they are the collinear or not, but they did not use the word collinear, but the model is same, the concept is same. So let us start first AB, BC, AC. You take them A, B, C. Collinear అంటే ఎలా ఉంటాయి? ఒకే వరుసగా గనక ఉంటే what happens? అప్పుడు AB + BC gives AC. AB + BC is equal to AC. అంటే అది ఆర్డర్ ఎలానే ఉండొచ్చు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏ 2 ఆన్సర్స్ అంటే ఎనీ 2 ఆన్సర్స్ యాడ్ చేస్తే 3వ ఆన్సర్ రావాలి. అంటే ఎనీ 2 లెంత్స్ యాడ్ చేస్తే 3వ లెంత్కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే చాలు. ఇక్కడ ఈ డయాగ్రామ్లో AB + BC = AC అవ్వాలి. అక్కడ ఏబిసి అనేది అదే ఆర్డర్లో ఉందా? ఇక్కడ బి ఉండొచ్చు, అక్కడ సి ఉండొచ్చు. కాబట్టి దాన్ని బట్టి చేంజ్. కాబట్టి మొత్తం 3 ఆన్సర్స్లో ఎనీ 2 లెంత్స్ మస్ట్ బి ఈక్వల్ టు 3rd లెంత్ అయితే అవి కొలీనియర్. వన్స్ దే ఆర్ కొలీనియర్, వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్. లెట్ us స్టార్ట్ నౌ. ఫస్ట్ ఏబి కడదాం. You take them as A, B, C. A 1,5, B 5,8. Coordinates are x1, y1, x2, y2. AB is nothing but distance between A and B. Use the formula x2 - x1 whole square plus y2 - y1 whole square. Square root of x2 5 minus is there in the formula x1 1 whole square. Y2 8 minus is there in the formula y1 5 whole square. 5 - 1 4 whole square. 8 - 5 3 whole square. 4 square nothing but multiplying 4 itself 2 times. 4 4s are 16. 3 square 3 3s are 9.
సో 25 రూట్ 25 వాట్ ఇస్ ద నెంబర్ హూజ్ స్క్వేర్ ఈజ్ 25 ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే 25 వస్తుందో ఆ నెంబర్ ని 25 కి స్క్వేర్ రూట్ అంటారు 5 5 ఆర్ 25 5 ని స్క్వేర్ చేస్తే వస్తుంది సో ఆన్సర్ 5 సో ఫైనల్లీ ఐ గాట్ AB ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ సేమ్ ఇప్పుడు BC కడదాం let us take another 2 points B 5, 8 C 13, 14 the coordinates of B x1 y1 the coordinates of C x2 y2 and substitute them in the formula x2 13 minus is there in the formula x1 5 whole square y2 14 minus is there in the formula y1 8 whole square 13 minus 5 8 whole square 14 minus 8 6 whole square 8 square 8 into 8 64 6 square 6 into 6 36 by adding them we get 100 root 100 10 square is equal to 100 10 tens are 100 so 10 is the square root of 100 so 10 units so I got BC is equal to 10 units and the last one is the third length is AC so A 1, 5 C 13, 14 the coordinates of A x1 y1 the coordinates of C x2 y2 x2 13 minus is there in the formula x1 1 whole square y2 14 minus y1 5 whole square 13 minus 1 12 whole square 14 minus 5 9 whole square 12 square 12 12s are 144 9 square 9 9s are 81 you get 144 plus 81 225 ఏ నంబర్ ని స్క్వేర్ చేస్తే 225 వస్తుంది 15 స్క్వేర్ మీకు తెలియదు అనుకోండి 225 కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి 3 7s are 21 1 రిమైండర్ 5 క్యారీ 15 ఉంటుంది 3 5s are 3 2s are 6 7 కావాలి 1 రిమైండర్ 5 క్యారీ అవుతుంది 15 3 5s are 5 5s are 5 1s are సో 3 into 3 కి 3 స్క్వేర్ ఒక 3 తీసుకోండి ఇది 5 స్క్వేర్ కదా ఒక 5 తీసుకోండి 3 5s are 15 అంటే ఇండైరెక్ట్ గా 3 into 3 అంటే 3 స్క్వేర్ 5 into 5 అంటే 5 స్క్వేర్ మనం దాన్ని 3 into 5 హోల్ స్క్వేర్ రాస్తాం అంటే 15 స్క్వేర్ సో 15 స్క్వేర్ is 225 so 15 is the square root of 225 so 15 units so AC is equal to 15 units now you check them whether they are collinear or not how can you check just answers you observe the answers and check whether sum of any two lengths is equal to third length or not ఒకవేళ ఈక్వల్ అయితే కొలీనియర్ కాకపోతే నాట్ కొలీనియర్ ఈక్వల్ అయ్యి ఉంది క్లియర్గా ఎందుకంటే ఇక్కడ క్లియర్గా AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 10 దట్ ఈక్వల్ టు 15 దట్ ఈక్వల్ టు AC అంటే సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈక్వల్ టు థర్డ్ సైడ్కి ఈక్వల్ అయింది సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ sum of two lengths must be greater than the third length but here sum of two lengths equal to third length so that they are collinear so I can say that all these points lying on the same line then how can I construct the triangle by using those 3 points which are on the same line so the construction is not possible because they are collinear points so I cannot construct the triangle so ఇక్కడ can you draw the triangle అని అన్నా ఇండైరెక్ట్ గా క్వశ్చన్ మాత్రం కొలీనియర్ చుట్టే తిరుగుతుంది అంటే చెక్ వెదర్ దే ఆర్ ద కొలీనియర్ ఆర్ నాట్ అని అడగకుండా లేదా షో దట్ దే ఆర్ కొలీనియర్ అని అడగకుండా కెన్ యూ డ్రా ద ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ కి కొలీనియర్ కి ఒక రిలేషన్ ఉంది ఆ రిలేషన్ బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయొచ్చు సో మరో వీడియోలో సో ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ